Good evening, everyone. Welcome to Rao's Academy, Hyderabad. Today's important current affairs. That is 28th August 2025. So, number one, we have Typhoon Kajiki. Typhoon Kajiki. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రీసెంట్గా న్యూస్లో ఉన్న ఎర్త్క్వేక్స్ కానీ వాల్కెనోస్ కానీ సైక్లోన్స్ కానీ ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. సో సైక్లోన్స్, ఎర్త్క్వేక్స్, వాల్కెనోస్, ఇవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. సో ఆ సైక్లోను ఏ దేశానికి సంబంధించింది అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. అందులో భాగంగా టైఫూన్ కజీకి. సో హియర్ టైఫూన్ కజీకి వియత్నాంకి సంబంధించి ఒక తుఫాన్, దాన్ని మనం ఏమంటున్నాం, టైఫూన్ కజీకి అంటున్నాం. టైఫూన్ కజీకి. సో టైఫూన్ కజీకి అంటే వియత్నాంపై ప్రభావం చూపిన శక్తివంతమైన ఉష్ణమండల తుఫాను. సో రీసెంట్గా టైఫూన్ కజీకి వార్తల్లో నిలిచింది. అది ఏ దేశానికి సంబంధించింది అంటే మనకు వియత్నాం. సో వియత్నాం విట్నెస్డ్ టైఫూన్ కజీకి. టైఫూన్ కజీకి. సో రీసెంట్గా మనం డిస్కస్ చేసిన ఎర్త్క్వేక్స్, కంచట్కా ఎర్త్క్వేక్. కంచట్కా earthquake belongs to Russia. So this Kamchatka region is prone to the earthquakes as well as volcanoes. Earthquakes as well as volcanoes. So Kamchatka region లో మనం చూసిన భూకంపం, కంచట్కా భూకంపం, అదేవిధంగా అక్కడ మనం డిస్కస్ చేసిన వాల్కనో ఏంటి, అగ్నిపర్వతం క్లుచోవ్స్కోయ్. క్లుచోవ్స్కోయ్. సో క్లుచోవ్స్కోయ్ అగ్నిపర్వతం బిలాంగ్స్ టు రష్యా. సో రష్యాకు సంబంధించిన క్లుచోవ్స్కోయ్ అగ్నిపర్వతం గురించి కూడా మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా ఇండోనేషియాలో రీసెంట్గా సులవేసి ఐలాండ్ ఎర్త్క్వేక్ కూడా డిస్కస్ చేస్తాం. అదేవిధంగా మౌంట్ ఎట్నా వాల్కనోలో మౌంట్ ఎట్నా బిలాంగ్స్ టు ఇటలీ. మౌంట్ లెవెటోబి లకి వాల్కనో బిలాంగ్స్ టు ఇండోనేషియా. సో మనకు ఎగ్జామినేషన్లో ఇలాంటి సైక్లోన్స్ కానీ వాల్కనోస్ కానీ, అదేవిధంగా రీసెంట్గా సునామీ హెచ్చరికలు జారీ చేసింది విత్ రెస్పెక్ట్ టు ద క్లుచోవ్స్కోయ్ వాల్కనో ఒకటి, తర్వాత కంచట్కా రీజియన్. సో కంచట్కా రీజియన్లో ఎర్త్క్వేక్ వల్ల సునామీ హెచ్చరికలను జారీ చేయడం కూడా చూసాం. సో నెక్స్ట్ సెకండ్ టాపిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నాసా అండ్ ఐబిఎం అన్వీల్ సూర్య ఏఐ మోడల్. సో ఇక్కడ వచ్చేసి సూర్య ఏఐ మోడల్. సూర్య ఏఐ మోడల్. సో కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుగులో కృత్రిమ మేధ. సో సూర్య అనేది ఏంటి అంటే ఏఐ మోడల్ మానిటర్. సో ఫర్ మానిటరింగ్ ద సోలార్ యాక్టివిటీస్ నాసా అండ్ ఐబిఎం వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్, దాన్ని మనం ఏమంటున్నాం, సూర్య ఏఐ మోడల్ అంటున్నాం. సో నాసా ఐబిఎం అన్వీల్ సూర్య ఏఐ మోడల్ టు మానిటర్ సోలార్ యాక్టివిటీస్. సో హియర్ టు మానిటర్ సోలార్ యాక్టివిటీస్, IBM and NASA together launched Surya AI model to monitor the solar activities. So let us discuss in detail. So developed by NASA in partnership with IBM and others. So Surya uses advances in AI to analyze vast amount of solar data, helping scientists better understanding the solar eruptions and predict space weather that threatens satellites, power grids and communication system. సో ఇన్ సింపుల్గా ఏంటి అంటే సోలార్ యాక్టివిటీస్ని మానిటర్ చేయడం కోసం నాసా అండ్ ఐబిఎం టుగెదర్ లాంచ్డ్ సూర్య ఏఐ మోడల్. అందులో మనం క్లియర్గా చూస్తే ఏంటి అంటే ఇట్ విల్ మానిటర్ ద
solar activities such as solar data. Next, helping the scientist for better understanding the solar eruptions as well as to predict the space weather that threatens the satellites and power grids. So simple ga to monitor the solar activities, NASA and IBM together launched Surya AI model. సో నాసా మరియు ఐబిఎం కలిసి సూర్య మోడల్ అనే కృత్రిమ మేధస్సు సాధనాన్ని అభివృద్ధి చేశాయి. ఇది సౌర మంటలు మరియు విస్ఫోటనాలను అంచనా వేయడానికి రూపొందించబడింది. సో టు మానిటర్ ద సోలార్ యాక్టివిటీస్, నాసా అండ్ ఐబిఎం టుగెదర్ లాంచ్డ్ సూర్య ఏఐ మోడల్. సూర్య ఏఐ మోడల్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ ఇంక్రీజింగ్ డే బై డే ఇన్ ద వరల్డ్. So next we have coal production rankings. Coal production rankings. సో ఎగ్జామినేషన్లో మనకు ర్యాంకింగ్స్ పైన కూడా మనం ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో భాగంగా కోల్ ప్రొడక్షన్ ర్యాంకింగ్స్, ప్రపంచంలో ఇండియా ర్యాంక్ ఎంత, ఎట్ ద సేమ్ టైం ఇండియాలో టాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటి చూద్దాం ర్యాంకింగ్స్ ప్రకారం. బొగ్గు ఉత్పత్తి, కోల్ ప్రొడక్షన్, దట్ ఈస్ బొగ్గు ఉత్పత్తి. సో టాప్ కోల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ 2025, ద టాప్ ప్రొడ్యూసర్స్ బేస్డ్ ఆన్ అవైలబుల్ డేటా 2025. సో నెంబర్ 1 స్థానంలో ఉన్న కంట్రీ ఏంటి? చైనా. నెంబర్ 2 స్థానంలో ఇండియా, నెంబర్ 3 యునైటెడ్ స్టేట్స్, నెంబర్ 4 వచ్చేసి ఆస్ట్రేలియా. సో మనకు కోల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నది చైనా, నెంబర్ 2 ఇండియా, నెంబర్ 3 యునైటెడ్ స్టేట్స్ అండ్ నెంబర్ 4 వచ్చేసి ఆస్ట్రేలియా. సో ఎప్పుడైనా మనకు టాప్ 3 కంట్రీస్ ఇంపార్టెంట్, ఎట్ ద సేమ్ టైం ఇండియా ర్యాంకింగ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ టాప్ 3 కంట్రీస్ ఏంటి? చైనా, ఇండియా, యునైటెడ్ స్టేట్స్. ఇండియా ర్యాంక్ ఏంటి? సెకండ్. సో ఇండియా ర్యాంక్ సెకండ్ ఇన్ ద కోల్ ప్రొడక్షన్. సో కోల్ ప్రొడక్షన్లో ఇండియా ర్యాంక్ సెకండ్. టాప్ ప్రొడ్యూసర్ ఎవరు? మనకు చైనా. సో అదే ఇండియాలో చూసుకుంటే నెంబర్ 1 రాష్ట్రం ఏంటి అంటే జార్ఖండ్, నెంబర్ 2 ఒడిస్సా, నెంబర్ 3 ఛత్తీస్గఢ్, నెంబర్ 4 వెస్ట్ బెంగాల్. సో ఫస్ట్ స్థానంలో ఉన్నది ఏంటి? జార్ఖండ్. రెండో స్థానంలో ఉన్నది ఒడిస్సా. మూడో స్థానంలో ఉన్నది ఛత్తీస్గఢ్. నాలుగో స్థానంలో ఉన్నది వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్. సో గ్లోబల్గా ఫస్ట్ ర్యాంక్లో ఉన్నది చైనా, సెకండ్ ర్యాంక్లో ఉన్నది ఇండియా, థర్డ్ ర్యాంక్లో ఉన్నది యునైటెడ్ స్టేట్స్, ఫోర్త్ ర్యాంక్లో ఉన్నది ఆస్ట్రేలియా. వెరాజ్ ఇండియాలో నెంబర్ 1 స్టేట్ వచ్చేసి జార్ఖండ్, సెకండ్ స్టేట్ వచ్చేసి ఒడిస్సా, థర్డ్ స్టేట్ ఛత్తీస్గఢ్, ఫోర్త్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. సో అదే ఇండియా రీసెంట్గా ఫిష్ ప్రొడక్షన్ చూస్తాం. ఫిష్ ప్రొడక్షన్లో ఇండియా ర్యాంక్ ఎంత? సెకండ్. ఫిష్ ప్రొడక్షన్లో ఇండియా ర్యాంక్ సెకండ్. అదేవిధంగా ఆర్గాన్ డొనేషన్లో ర్యాంక్ 3. ఆర్గాన్ డొనేషన్లో ఇండియా ర్యాంక్ ఎంత? 3. సో ఈరోజు డిస్కస్ చేసింది ఏంటి? కోల్ ప్రొడక్షన్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి సెకండ్. ఇండియా ర్యాంక్ సెకండ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ మైత్రి. ఎక్సర్సైజ్ మైత్రి. సో ఏదైనా ఎక్సర్సైజ్ న్యూస్లో ఉన్నప్పుడు మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఏ రెండు దేశాల మధ్యలో జరిగింది, ఆతిథ్యం ఇచ్చిన దేశం, ఎన్నవ ఎడిషన్. సో ఇప్పుడు న్యూస్లో ఉన్నది ఏంటి? ఆపరేషన్ మైత్రి. సో హియర్ మైత్రి, వ్యాయామం మైత్రి, ఎక్సర్సైజ్ మైత్రి. సో ఎక్సర్సైజ్ మైత్రి ఎన్నవ ఎడిషన్? 14th ఎడిషన్ ఎక్సర్సైజ్ మైత్రి. ఏ రెండు దేశాలకు సంబంధించింది? ఇండియా అండ్ థాయిలాండ్.
ఇండియా థాయిలాండ్ మధ్యలో జరిగిన ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు వచ్చేసి మైత్రి. సో కొన్ని ఎక్సర్సైజ్ నావల్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. నావల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. సో టుడే మైత్రి వచ్చేసి ఏంటి, ఎక్సర్సైజ్ మైత్రి బిట్వీన్ ఇండియా అండ్ థాయిలాండ్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ మైత్రి 2025 ఇట్ ఈస్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ థాయిలాండ్. ఎన్నవ ఎడిషన్ మనకు? 14th ఎడిషన్. 14th ఎడిషన్. వెన్యూ వచ్చేసి మనకు మేఘాలయ. సో 14th ఎడిషన్ వచ్చేసి మేఘాలయ ఇండియాలో జరుగుతుంది. 15th ఎడిషన్ వచ్చేసి నెక్స్ట్ థాయిలాండ్లో జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఒక ప్లేస్లో జరుగుతుంది, ఒకసారి ఆల్టర్నేటివ్ ప్లేసెస్లో జరుగుతుంది. ఈ ఇయర్ ఇండియా ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మనకు థాయిలాండ్ ఆతిథ్యం ఇస్తుంది. అదేవిధంగా 13th ఎడిషన్ ఆతిథ్యం ఇచ్చిన కంట్రీ థాయిలాండ్. సో ఇప్పుడు 14th ఎడిషన్ వచ్చేసి ఆతిథ్యం ఇస్తున్న కంట్రీ ఏంటి, ఇండియా. సో ఇట్ ఈస్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ థాయిలాండ్. ఎన్నోవ ఎడిషన్? 14th ఎడిషన్. దిస్ ఇయర్ వెన్యూ వచ్చేసి మనకు మేఘాలయ. వెన్యూ వచ్చేసి మేఘాలయ. సో ఎక్సర్సైజ్ మైత్రి ఈజ్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ థాయిలాండ్ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ September 1 to 14 in Meghalaya. This is the 14th edition of the exercise. Which aims to enhance counter-terrorism capabilities and foster military cooperation between the two nations through the joint exercises. So simple ga enti ante, in order to tackle terrorism and foster the military cooperation, India and Thailand came together and they started exercise Maitri. So it belongs to a military wing. So military ki sambandhinchina exercise, joint military exercise between India and Thailand. 14th edition. Venue వచ్చేసి మనకు మేఘాలయ. సో ఇక్కడ మైత్రి 2025 అనేది భారతదేశం మరియు థాయిలాండ్ మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం. సో ఇది సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు మేఘాలయలో జరుగుతుంది. ఇది 14వ ఎడిషన్. ఇది ఉగ్రవాద నిరోధక సామర్థ్యాలను పెంపొందించడం మరియు ఉమ్మడి కసరత్తులు మరియు ఉత్తమ పద్ధతులను పంచుకోవడం ద్వారా రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. సో రెండు దేశాల మధ్యలో కోఆర్డినేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇదొక వెన్యూ. సో రెండు దేశాల మధ్యలో సైనిక సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం భారత్ మరియు థాయిలాండ్ మధ్య జరిగే ఒక సైనిక విన్యాసాన్ని మనం ఏమంటున్నామంటే ఎక్సర్సైజ్ మైత్రి అంటున్నాం. ఎక్సర్సైజ్ మైత్రి 14th ఎడిషన్. సో నెక్స్ట్ నేషనల్ స్పేస్ డే. సో ఎవ్రీ ఇయర్ 23rd August is observed as National Space Day. So 23rd August 2023 మనం గుర్తించుకోవాల్సిన అంశం ఏంటి? చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ మూన్. సో మనకు అక్కడ వచ్చేసి ప్రజ్ఞాన్ రోవర్ అండ్ విక్రమ్ ల్యాండర్. రోవర్ పేరు వచ్చేసి మనకు ప్రజ్ఞాన్, ల్యాండర్ పేరు వచ్చేసి మనకు విక్రమ్ ల్యాండర్. ఇది దిగిన ప్రాంతాన్ని మనం ఏమంటున్నాం? శివశక్తి పాయింట్ అంటున్నాం. సో ఇన్ ఆర్డర్ టు కమమరేట్ ద ఈవెంట్ ఎవ్రీ ఇయర్ 23rd August is observing as National Space Day since 2024. సో ఫస్ట్ నేషనల్ స్పేస్ డే వచ్చేసి 23rd August 2024. సెకండ్ నేషనల్ స్పేస్ డే వచ్చేసి 23rd August 2025. సో ఎవ్రీ ఇయర్ 23rd August ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ నేషనల్ స్పేస్ డే. మనకు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి? చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అయిన డేట్ ఏంటి? 23rd August 2023. నెక్స్ట్ అక్కడ ల్యాండర్ పేరేంటి? విక్రమ్ ల్యాండర్. తర్వాత మనకు రోవర్ వచ్చేసి ప్రజ్ఞాన్ రోవర్. అది దిగిన ప్రాంతాన్ని మనం ఏమంటున్నాం? శివశక్తి పాయింట్ అంటున్నాం. సో ఇన్ ఆర్డర్ టు కమమరేట్ ద ఈవెంట్ ఎవ్రీ ఇయర్
August 23rd is observed as National Space Day. So let us discuss in detail. The second National Space Day. The second National Space Day. The day commemorates the successful soft landing of the Chandrayaan-3 missions, Vikram lander, and the deployment of Pragyan rover on the moon on 23rd August 2023. Next, on this day in 2023, the Chandrayaan-3 mission accomplished the safe and soft landing of the Vikram lander on the lunar surface. On the lunar surface, lander parenti manaku Vikram. Next, with this, India became the fourth country to land on the moon and the first to land near the southern polar region of the moon. సో మనకేంటి చంద్రుడి పైన ల్యాండ్ అయిన ఎన్నో దేశం? ఇండియా అంటే ఫోర్త్, 4వ దేశం. అదే చంద్రుడి పైన దక్షిణ ధ్రువం దగ్గర దిగిన మొట్టమొదటి దేశం ఏంటి అంటే భారత్. నెక్స్ట్, ద సాఫ్ట్ ల్యాండింగ్ వాజ్ ఫాలోడ్ బై సక్సెస్ఫుల్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ద ప్రజ్ఞాన్ రోవర్. ద ల్యాండింగ్ సైట్ వాజ్ నేమ్డ్ యాజ్ శివశక్తి పాయింట్. ద ల్యాండింగ్ area was known as Shivashakti Point. So in order to commemorate the event, every year August 23 is observed as National Space Day. So first National Space Day వచ్చేసి 2024. ఇప్పుడు సెకండ్ నేషనల్ స్పేస్ డే. సో ఈ ఇయర్ థీమ్ అనేది ఇంపార్టెంట్. సో 2025 థీమ్ ఏంటంటే ఆర్యభట్ట టు గగన్యాన్, ఏన్షియంట్ విజ్డమ్ టు ఇన్ఫినైట్ పాసిబిలిటీస్. సో థీమ్ ఏంటి? ఆర్యభట్ట టు గగన్యాన్, ఏన్షియంట్ విజ్డమ్ టు ద ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ అనేది మనకు సెకండ్ నేషనల్ స్పేస్ డే థీమ్. దట్ ఈస్ 2025. సో ల్యాండర్ పేరు మనకు వచ్చేసి విక్రమ్, రోవర్ పేరు వచ్చేసి ప్రజ్ఞాన్. సో చంద్రయాన్-3 2023 ఆగస్ట్ 23. సో నెక్స్ట్ వి హ్యావ్ రెండవ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు 23, 2025న జరుపుకుంటున్నాం. సో ఆగస్టు 23, 2023న చంద్రయాన్-3 మిషన్ యొక్క విక్రమ్ ల్యాండర్ విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్ మరియు చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్ మోహరించిన సంఘటనను గుర్తు చేసుకుంటుంది. సో ఇన్ ఆర్డర్ టు కమమరేట్ ద ఈవెంట్ ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 23 ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ నేషనల్ స్పేస్ డే. అది జాతీయ అంతరిక్ష దినోత్సవం. జాతీయ అంతరిక్ష దినోత్సవం. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఇండియాస్ ఫస్ట్ 100% కాన్స్టిట్యూషనల్లీ లిటరేట్ పంచాయత్. సో ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్లీ లిటరేట్ పంచాయత్. సో ఇక్కడ కేరళకు సంబంధించిన పంచాయత్. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో పంచాయత్ పేరేంటి మనకు? చిరక్కడవు. చిరక్కడవు. సో కాన్స్టిట్యూషనల్లీ లిటరసీ చిరక్కడవు పంచాయత్. కాన్స్టిట్యూషనల్లీ లిటరసీ చిరక్కడవు పంచాయత్. సో ఇన్ 2025 దిస్ పంచాయత్ అచీవ్డ్ ద distinction of being the first in India to be 100% constitutionally literate with 30,000 residents successfully completing an official examination. సో ఇక్కడ ఏంటి అంటే ఈ పంచాయతీలో 30,000 మంది జనాభా ఉంటుంది. వీరందరికీ ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్లో అందరూ విజయవంతం అవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్లీ లిటరేట్ పంచాయత్ ఏంటి అంటే చిరక్కడవు కేరళ. చిరక్కడవు కేరళ. సో చిరక్కడవు పంచాయతీ 30,000 మంది నివాసితులు అధికారిక పరీక్షను విజయవంతంగా పూర్తి చేయడంతో భారతదేశంలో 100% రాజ్యాంగబద్ధంగా అక్షరాస్యత సాధించిన మొదటి పంచాయతీగా గుర్తింపు పొందింది. సో పంచాయతీ పేరేంటి? చిరక్కడవు ఫ్రమ్ కేరళ. చిరక్కడవు ఫ్రమ్ కేరళ. సో 2025లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి పంచాయతీ ఏంటి మనకు? చిరక్కడవు. కానీ 2023లోనే మనకేంటి అంటే కేరళకు సంబంధించిన కొల్లం డిస్టిక్ బికేమ్ ద ఫస్ట్ డిస్టిక్ టు అచీవ్ ద 100% కాన్స్టిట్యూషనల్లీ లిటరేట్ స్టేటస్. సో 2023లోనే కొల్లం ఏమైంది? ఫస్ట్ డిస్టిక్
టు అచీవ్ 100% కాన్స్టిట్యూషనల్ లిటరసీ రేట్ అని చెప్పేసి న్యూస్లో నిలవడం చూసాం. సో అప్పుడు వచ్చేసి కొల్లం 2023లో డిస్టిక్ పరంగా మనకు ఫస్ట్ డిస్టిక్ ఏంటి, కొల్లం డిస్టిక్ ఆఫ్ కేరళ. అదే పంచాయత్ పరంగా ఫస్ట్ పంచాయత్ ఏంటి అంటే చిరక్కడవు ఫ్రమ్ కేరళ. సో రీసెంట్గా కేరళ గురించి మనం డిస్కస్ చేసిన టాపిక్స్లో 100% డిజిటల్ లిటరసీ సాధించిన మొదటి రాష్ట్రం ఇండియాలో ఏంటి అంటే కేరళ. సో అదే చిన్నపిల్లలకు నెక్కిలి అని చెప్పేసి ఒక సపరేట్ రేడియోతో వార్తల్లో నిలిచిన రాష్ట్రం మనకు కేరళ. అదేవిధంగా ర్యాట్ స్నేక్, మనం తెలుగులో జేరిపోతూ అంటాం కదా, ఆ ర్యాట్ స్నేక్ని అఫీషియల్ రిప్టైల్ ఆఫ్ ద స్టేట్గా డిక్లేర్ చేయాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ని తీసుకొచ్చిన స్టేట్ ఏంటి అంటే కేరళ. సో అదేవిధంగా హక్ టెక్నాలజీ, ఈ హక్ ఇనిషియేటివ్ని ఇంట్రడ్యూస్ చేసిన 3 రాష్ట్రాలలో కేరళ ఒకటి, 3 రాష్ట్రాలలో కేరళ కూడా ఒకటి. రీసెంట్గా పంబా రివర్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం, కేరళకు సంబంధించిన పంబా రివర్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈఎస్జి, ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ ల్యాబ్. సో మహారాష్ట్ర ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ environmental social and governance lab. Environmental social and governance lab for the first time in India, introduced by Maharashtra state government. ఈ ల్యాబ్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే ముంబై. ఈ ల్యాబ్ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, ముంబై. సో లెట్ us discuss in detail. So Maharashtra CM Devendra Fadnavis inaugurated India's first ESG, that is Environmental Social and Governance Laboratory in Mumbai, urging the students to prepare for a rapidly evolving world influenced by climate change, artificial intelligence and quantum computing. So ఇక్కడ ఏంటి అంటే స్టూడెంట్స్ని కాంటెంపరీ డెవలప్మెంట్స్కి అనుగుణంగా వాళ్ళలో ఒక క్యూరియాసిటీని పెంపొందించడం కోసం లాంచ్ చేసిన ఒక ల్యాబొరేటరీ ఈఎస్జి ల్యాబొరేటరీ, ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ ల్యాబొరేటరీ, ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ గ్లాన్స్ అబౌట్ ద కాంటెంపరీ డెవలప్మెంట్స్ సచ్ యాజ్ క్లైమేట్ చేంజ్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, క్వాంటమ్ కంప్యూటింగ్. సో వీటిపైన వాళ్ళకు సరైన అవగాహన ఉండాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో లాంచ్ చేసిన ఒక ల్యాబ్ ఇక్కడ ముంబై, మహారాష్ట్ర. సో వాతావరణ మార్పు, కృత్రిమ మేధస్సు మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా ప్రభావితమైన వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి సిద్ధం కావాలని విద్యార్థులను కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలో భారతదేశపు మొట్టమొదటి ఈఎస్జి ల్యాబ్ని ప్రారంభించారు. సో ఈఎస్జి ల్యాబ్ ఏంటి, ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ ల్యాబ్ ఇన్ ముంబై ఫర్ ద ఫస్ట్ టైం. అదేవిధంగా రీసెంట్గా మనం డిస్కస్ చేసింది ఏంటి, ఫస్ట్ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ లక్నో, ఉత్తరప్రదేశ్. అది వచ్చేసి ఏంటి మనకు డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ. ఇది వచ్చేసి ఏంటంటే ఈఎస్జి ల్యాబొరేటరీ. ఈఎస్జి అంటే ఏంటి, ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ ల్యాబొరేటరీ ఇన్ ముంబై, మహారాష్ట్ర. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న బర్డ్ శాంచురీ, తిట్టకాడ్ బర్డ్ శాంచురీ. సో రీసెంట్గా ఇక్కడ ఒక సెన్సస్ జరగడం చూసాం. అక్కడ ఏంటి అంటే 9 కొత్త జాతులను వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో తిట్టకాడ్ బర్డ్ శాంచురీ ఆఫ్ కేరళ, let us discuss in detail. So recently a funnel survey at Thittakad Birdlife Sanctuary, Ernakulam district, Kerala, added 9 new species to its biodiversity checklist. So enti 9 new species were added to its biodiversity checklist, Thittakad Bird Sanctuary of Kerala. It is the first bird sanctuary in Kerala
located on the banks of river Periyar. River Periyar. It is also known as Dr. Salim Ali బర్డ్ శాంచురీ. సో సింపుల్గా ఏంటి అంటే తెట్టెకాడ్ బర్డ్ శాంచురీ ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. వీటికి ఉన్న ఇంకొక పేరు ఏంటి మనకు? డాక్టర్ సలీం అలీ బర్డ్ శాంచురీ అంటున్నాం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ పెరియార్. రివర్ పెరియార్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో సిచ్యువేటెడ్ ఎట్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. ఎట్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏం జరిగింది? 9 న్యూ స్పెసిస్ వర్ యాడెడ్ టు ఇట్స్ బయోడైవర్సిటీ చెక్ లిస్ట్. సో ఇటీవల కేరళలోని ఎర్నాకులంలోని తెట్టెకాడ్ పక్షుల అభయారణ్యంలో జరిగిన జంతుజాల సర్వే దాని జీవ వైవిధ్య చెక్ లిస్ట్లో 9 కొత్త జాతులను చేర్చింది. ఇది కేరళలోని మొట్టమొదటి పక్షి అభయారణ్యం. ఇది పెరియార్ నది ఒడ్డున కలదు. దీనిని డాక్టర్ సలీం అలీ పక్షుల అభయారణ్యం అని కూడా పిలుస్తారు. ఇది 1983లో డాక్టర్ సలీం అలీ సిఫార్సు మేరకు ప్రకటించబడింది. సో ఈ అభయారణ్యం పశ్చిమ కనుమల దిగువన ఉన్న ప్రాంతం. సో ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఎట్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్, కేరళ. సో రీసెంట్గా ఈ సెన్సస్ జరగడం చూసాం. 9 కొత్త జాతులను యాడ్ చేయడం చూస్తాం. 9 కొత్త జాతులు. నెక్స్ట్ ఐఐటి మద్రాస్. మనకు వార్తల్లో నిలిచిన ఐఐటీస్ చాలా ఇంపార్టెంట్. ఐఐటీస్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బికాస్ ప్రీవియస్గా జరిగిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ ఇందులో కూడా మనం ఖచ్చితంగా ఒక క్వశ్చన్ని చూసాం. కాబట్టి వార్తల్లో ఉన్న ఐఐటీస్ ఎప్పుడు మనకి ఇంపార్టెంట్. అందులో భాగంగా ఐఐటి మద్రాస్ కొలాబరేట్స్ ఆన్ ప్రాజెక్ట్ విస్తార్. సో ప్రాజెక్ట్ విస్తార్ విత్ అగ్రికల్చర్ మినిస్ట్రీ. సో ఇక్కడ కొలాబరేషన్ బిట్వీన్ ఐఐటి మద్రాస్ ప్లస్ అగ్రికల్చర్ మినిస్ట్రీ. అగ్రికల్చర్ మినిస్ట్రీ. సో ఐఐటి మద్రాస్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ కొలాబరేషన్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఆన్ ప్రాజెక్ట్ విస్తార్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ విస్తార్? విర్చువల్లీ integrated system to access agricultural resource. So what is the full form? Virtually integrated system to access agricultural resources. So simple ga enti ante IIT Madras collaborates with agriculture ministry for farmers welfare. IIT Madras. So IIT Madras ki sambandhinchi manam recent ga discuss chesindi ante YD1 అనే ఒక వీల్ చైర్ గురించి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఆగ్నేయ అనే సోలార్ కార్ని కూడా ప్రిపేర్ చేసింది ఐఐటి మద్రాస్. అదే ఐఐటి హైదరాబాద్ ఏంటి? డ్రైవర్లెస్ షటిల్ బస్సెస్. డ్రైవర్లెస్ షటిల్ బస్సెస్ చూస్తాం. ఐఐటి ఖరగ్పూర్ వచ్చేసి డ్రమ్ అప్లికేషన్ని చూస్తాం. డ్రమ్ అప్లికేషన్. అదే ఐఐటి గౌహతి వచ్చేసి మనకేంటి అంటే క్లే బేస్డ్ కోవిడ్-19 టెస్ట్ కిట్. కోవిడ్-19 టెస్ట్ కిట్. అదేవిధంగా రైల్వేస్లో ప్లాస్టిక్ని రిప్లేస్ చేస్తూ బెడ్ రోల్స్ని తీసుకొని రావడం జరిగింది. ప్లాస్టిక్ని రిప్లేస్ చేస్తూ బయోడిగ్రేడబుల్ బెడ్ రోల్స్ని తీసుకొని వచ్చిన ఐఐటి ఏంటి అంటే ఐఐటి గౌహతి. అదేవిధంగా ఆటోమొబైల్స్లో ప్లాస్టిక్ని రిప్లేస్ చేస్తూ బ్యాంబూ యూసేజ్ తోటి మెటీరియల్ని ప్రిపేర్ చేసిన ఐఐటి కూడా మనకు ఐఐటి గౌహతి. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే ఫస్ట్ వీ హ్యావ్ టైఫూన్ కజికి. సో టైఫూన్ కజికి వియత్నాంకి సంబంధించి. సో నెక్స్ట్ వీ హ్యావ్ సూర్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ to monitor the solar activities developed by NASA and IBM. So next coal production rankings lo number 1 China, number 2 India, number 3 వచ్చేసి మనకు యునైటెడ్ స్టేట్స్, number 4 ఆస్ట్రేలియా. అదే ఇండియాలో రాష్ట్రాల వారీగా చూసుకుంటే జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ అండ్ వెస్ట్ బెంగాల్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ మైత్రి బిట్వీన్ ఇండియా అండ్ థాయిలాండ్ మిలిటరీ. ఇండియా అండ్ థాయిలాండ్
మిలిటరీ 14th ఎడిషన్ ఆతిథ్యం ఇచ్చే కంట్రీ ఏంటి అంటే ఇండియా. ఎక్కడ జరుగుతుంది? మేఘాలయ. నెక్స్ట్ నేషనల్ స్పేస్ డే అబ్జర్వ్డ్ ఆన్ 23rd August. సో నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ 100% కాన్స్టిట్యూషనల్లీ లిటరేట్ పంచాయత్ వచ్చేసి మనకు చిరక్కడవు. అదే డిస్టిక్ వచ్చేసి మనకు కొల్లం. 100% డిజిటల్ లిటరసీ సాధించిన రాష్ట్రం ఏంటి అంటే కూడా కేరళ. ఈఎస్జీ ల్యాబ్ ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ ల్యాబొరేటరీ ఇన్ ముంబై, ఇక్కడ మహారాష్ట్ర. నెక్స్ట్ తెట్టెకాడ్ బర్డ్ శాంక్చురీ ఎక్కడుంది అంటే కేరళకు సంబంధించి. దీనికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే డాక్టర్ సలీం అలీ బర్డ్స్ శాంక్చురీ అంటున్నాం. లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ పెరియార్, సిచ్యువేటెడ్ ఎట్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. సో నెక్స్ట్ ఐఐటి మద్రాస్ కొలాబరేషన్ విత్ అగ్రికల్చరల్ మినిస్ట్రీ ఫర్ విస్తార్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఫార్మర్స్. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.